హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటి అంటే ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ స్టేట్స్ లేదా కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్ మీటింగ్ అన్నటువంటిది అక్టోబర్లో జరగబోతోంది. ఎక్కడ జరగబోతోంది? పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్ లో జరగబోతోంది. మరి అలాంటి ఈ మీటింగ్ కి మన ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీని పాకిస్తాన్ ఆహ్వానించడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో మన ప్రధాని ఆ దేశానికి ఈ మీటింగ్ కి వెళ్తారా? వెళ్ళకపోతే ఎవరు వెళ్తారు? అసలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ ఏంటి? ఎప్పుడు ఏర్పడింది? ఇందులో ఉన్నటువంటి మెంబర్ కంట్రీస్ ఏంటి? ఇందులో ఉన్న ఛాలెంజెస్ ఏంటి? అసలు మనం ఈ ఎస్సీఓలో ఉండటానికి గల రీజన్స్ ఏంటి? అలాగే ఈ ఎస్సీఓ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి? ఇవన్నీ కూడా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమనుకున్నాము? ఇస్లామాబాద్ లో జరగబోతోంది. ఎప్పుడు జరగబోతోంది ఇస్లామాబాద్ లో అంటే అక్టోబర్లో జరగబోతోంది. సో దీనికి ఇప్పుడు మన ప్రధాని వెళ్తారా అన్నటువంటిది మన ఫస్ట్ క్వశ్చన్. సో ఏమైంది? లాస్ట్ టైం బిష్కేక్ దేని రాజధాని? బిష్కేక్ అన్నటువంటిది కిర్గిస్థాన్. సో అక్కడ జరిగినప్పుడు మన ప్రధాని వెళ్ళలేదు. దానికి బదులుగా మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ హాజరవ్వటం జరిగింది. మరి ఈసారి ప్రధాని వెళ్తారా లేకపోతే ఇంకెవరినైనా పంపిస్తారా అన్నటువంటిది ఒక క్వశ్చన్. ఎందుకు వెళ్ళట్లేదు అంటే ఇక్కడ మేజర్ గా రెండు విషయాలు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి ఒకటి చైనాస్ ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది పెరుగుతూ ఉండటం, రెండవది వచ్చేసరికి పాకిస్తాన్ ఏమంటోంది? మీరు జమ్మూ అండ్ కాశ్మీర్ ని ఏదైతే అబ్రగేషన్ చేశామో ఆర్టికల్ 370 దీన్ని రివర్స్ చేయండి అన్నట్టుగా అడుగుతోంది. సో ఈ నేపథ్యంలో మనం అక్కడికి వెళ్తామా లేదా అన్నటువంటిది క్వశ్చన్ మార్క్. మరి అయితే ఒక్కసారి ఎస్సీఓ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ కి సంబంధించి తీసుకుంటే ఇందులో మొత్తం ఎన్ని దేశాలు ఉన్నాయి? 8 దేశాలు ఉన్నాయి. మరి 8 దేశాలేనా? ఇంకేవి లేవా అంటే రీసెంట్ గానే ఇంకొక దేశం కూడా ఇందులో యాడ్ అయింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంతకు ముందు ఉన్నటువంటి 8 దేశాలు ఏంటి అంటే ఇప్పుడు మనకి ఆల్రెడీ టైటిల్ చూసినప్పుడే అర్థమైపోతుంది. మన భారతదేశం ఉంది, పాకిస్తాన్ అన్నటువంటిది ఉంది, అలాగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటున్నాం అంటే ఇందులో చైనా అన్నటువంటిది ఉంది, చైనాతో పాటు రష్యా అన్నటువంటిది కూడా ఉంది. మరి వీటితో పాటుగా కజకిస్తాన్ కావచ్చు, అలాగే కిర్గిస్థాన్ అన్నటువంటిది ఇంకా తజికిస్తాన్ అన్నటువంటిది, అలాగే ఉజ్బెకిస్తాన్. ఈ 8 దేశాలు ఇంతకు ముందు ఉండేవి. మరి రీసెంట్ గా ఇంకొక దేశం కూడా ఇందులో జాయిన్ అవ్వటంతో ఈ దేశాల సంఖ్య అన్నటువంటిది ఇప్పుడు 9కి పెరిగింది. మరి ఈ దేశం ఏంటి మీరు చెప్పండి? కొత్తగా ఎస్సీఓలో చేరినటువంటి ఈ దేశం ఏంటి అన్నటువంటిది మీరు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. సో ఇప్పుడు ఎస్సీఓ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే ఇప్పుడు ఏవైతే యురేషియన్ కంట్రీస్ అన్నటువంటివి ఉన్నాయో వాటిలో పీస్ ని తీసుకురావాలి అన్నటువంటిది దీని యొక్క ముఖ్య లక్ష్యం. మరి పీస్ ని ఎందుకు తీసుకురావాలనుకుంటోంది అంటే ఆల్రెడీ చాలా కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి కాబట్టి. ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి? ఫర్ ఎగ్జాంపుల్ కాన్ఫ్లిక్ట్స్ అంటున్నాం. సో ఎలాంటి కాన్ఫ్లిక్ట్స్? ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశమే తీసుకున్నాం అనుకోండి. భారతదేశానికి చైనాకి మధ్య కాన్ఫ్లిక్ట్స్ ఎక్కడ? ఇటు అరుణాచల్ ప్రదేశ్ కావచ్చు, ఇటు LAC లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ వాస్తవాధీన రేఖ అంటాము, దీని వెంబడి కావచ్చు. మనం చూస్తూనే ఉన్నాం 2020 నుంచి ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. ఎన్ని మీటింగ్స్ జరిగినా కూడా అది రిజాల్వ్ అవ్వట్లేదు. సో వీటన్నింటిలో ఇండియాకి చైనాకి మధ్య ఇష్యూస్ ఉన్నాయి, అలాగే మన భారతదేశానికి అలాగే పాకిస్తాన్ కి మధ్య కూడా ఇష్యూస్ అన్నటువంటివి ఉన్నాయి. పాకిస్తాన్ కి భారత్ కి ఇష్యూస్ ఏంటి? టెర్రరిజం కి సంబంధించి, మెయిన్ గా టెర్రరిజం అన్నటువంటిది ఒక ఇష్యూ, అలాగే జమ్మూ అండ్ కాశ్మీర్ కి సంబంధించినటువంటిది ఒక ఇష్యూ. ఇవి మేజర్ గా మనం చెప్పుకోవాల్సినటువంటివి. ఇవి కాకుండా ఇంకా మనం గనక చూసుకుంటే ఇటు చైనా యొక్క రోల్ అన్నటువంటిది పెరుగుతూ ఉంది. ఇవి కాకుండా పాకిస్తాన్ అలాగే ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య గొడవలు ఎప్పటి నుంచి? ముందు నుంచి చిన్న చిన్న గొడవలు ఉన్నా కూడా తాలిబాన్స్ ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ కి పాకిస్తాన్ కి మధ్య ఇష్యూస్ అన్నటువంటి వచ్చాయి. అట్లానే కిర్గిస్థాన్ కి అలాగే తజికిస్తాన్ కి
తజికిస్తాన్. ఈ రెండింటికి మధ్య కూడా బార్డర్ ఇష్యూస్ అన్నటువంటి ఉన్నాయి. సో ఇన్ని ఇష్యూస్ ఉన్నటువంటి దేశాల మధ్య ఒక శాంతిని తీసుకురావాలి, పీస్ ని ప్రమోట్ చేయాలన్నటువంటి లక్ష్యంతోనే SCO అన్నటువంటిది మెయిన్ గా పనిచేస్తూ వస్తుంది. కానీ ఇందులో చాలా ఛాలెంజెస్ ని SCO ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎలాంటి ఛాలెంజెస్ అన్నటువంటివి ఉన్నాయి అంటే, ఆల్రెడీ మనం చెప్పుకున్నట్టుగా చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ అన్నటువంటిది, చైనా యొక్క రైజ్ అన్నటువంటిది ఒక ఇష్యూగా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మన భారతదేశమే తీసుకుంటే చైనీస్ రైజ్ అన్నటువంటిది మనకు ఒక పెద్ద ఇష్యూనే. అట్లానే ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అన్నటువంటిది సరిగ్గా లేకపోవటం. ఏంటి ఇన్స్టిట్యూషనల్ మెకానిజం అంటే ఏంటి? ఇందాక చెప్పుకున్నట్టుగా కౌన్సిల్ ఆఫ్ హెడ్స్ ఆఫ్ గవర్నమెంట్స్ ఇట్లాంటివన్నీ ఉన్నాయి, కానీ ఏవైతే రియల్ ప్రాబ్లమ్స్ ఉంటున్నాయో వాటికి సొల్యూషన్ తీసుకొచ్చేలాగా ఒక మంచి మెకానిజం అన్నటువంటిది SCOలో లేకుండా పోయింది. అట్లానే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఉండటం, డైవర్జెంట్ ఇంట్రెస్ట్స్ అంటాము. అంటే ఏంటి? కొంతమందికి వచ్చేసరికి అధికారంకి సంబంధించి అంటే బార్డర్ మాకు రావాలన్నట్టుగా, కొంతమంది ఎకానమీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఉంది, కొంతమందికి పొలిటికల్ గా ఇంట్రెస్ట్ అన్నటువంటిది ఉంది. సో ఆ నేపథ్యంలో డైవర్జెంట్ ఇంట్రెస్ట్స్ అన్నటువంటిది ఇంకొక రీజన్ గా ఉంది. అంతేకాదు ఇప్పుడు మనం చూసుకుంటే పొలిటికల్ గా కావచ్చు, లేదంటే జాగ్రఫికల్ గా కూడా మనం చూసుకుంటే 9 దేశాలు మాత్రమే ఉన్నాయి. సో జాగ్రఫికల్ స్కోప్ అన్నటువంటిది కూడా ఒక ఇష్యూగా ఉంది అనేసి మనం చెప్పొచ్చు. అట్లానే చాలా దేశాల్లో ఇప్పుడు ఏమవుతుంది, ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటివి వస్తూ ఉన్నాయి. ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్స్ చాలా దేశాల్లో డెమోక్రసీ అన్నటువంటిది చాలా ఏమంటాము ఒక దాని యొక్క క్రెడిబిలిటీని పోగొట్టుకుంది అనేసి మనం చెప్పొచ్చు. సో ఇవన్నీ కూడా మనకి ఇష్యూసే. కానీ SCO అనగానే మనకు గుర్తు రావాల్సిన ఒక 2 పాయింట్స్ ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఒకటి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ దాదాపు 207కు పైగా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అన్నటువంటిది ఈ దేశాల్లో ఉన్నాయి. అంతేకాదు మనం చూస్తే రీసెంట్ గా కాశీ అన్నటువంటిది ఏమైంది, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ SCOగా, కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ SCO షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ గా పేరు పొందింది, గుర్తింపు పొందింది. సో ఈ 2 కూడా మనకి ఇంపార్టెంట్. ఇవి కాకుండా మనకి ఇంకొన్ని కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటున్నాము. ఇవి ఏంటి మనకి INSTC. INSTC అంటే ఏంటి? ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటాము. దీంట్లో ఇది ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తుంది. అంతేకాకుండా కనెక్టివిటీకి సంబంధించి CPEC అంటాం, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్, ఆర్థిక నడవ అన్నటువంటిది ఒకటి. వరల్డ్ పాపులేషన్ లో దాదాపు 42% పైగా ఈ దేశాల్లోనే ఉంటున్నారు. అలాగే జీడిపిలో కూడా దాదాపు 24% పైగా జీడిపి కాంట్రిబ్యూషన్ వీటి నుంచే వస్తుంది. అట్లానే సెక్యూరిటీ పరంగా కూడా మనం కనుక గమనిస్తే రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్ అంటాం, రాట్స్. ఏంటి? రీజనల్ యాంటీ టెర్రరిస్ట్ స్ట్రక్చర్. దీనికి సంబంధించి కూడా SCO అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ రోల్ ని ప్లే చేస్తూ ఉంది. సో వీటన్నింటి నేపథ్యంలో మనకి SCO అన్నటువంటిది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇప్పుడు ఏం చేయాలి, మనము ఆల్రెడీ ఏవైతే కాన్ఫ్లిక్ట్స్ అన్నటువంటి వివిధ దేశాల మధ్య ఉన్నాయో వాటిని సాల్వ్ చేయడానికి SCO అన్నటువంటిది ప్రయత్నిస్తోంది. అంతేకాదు చైనా ఇన్ఫ్లుయెన్స్ ని కట్టడి చేయాలన్నట్టుగా మన భారతదేశం ప్రయత్నిస్తోంది. సో ఒకవైపు రష్యా మజిల్ కావచ్చు, అలాగే చైనా యొక్క ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, వీటిని కంట్రోల్లో పెట్టాలి. అంటే సస్టైనబుల్ గా ఈ దేశాలన్నీ కూడా ఎదగాల్సిన అవసరం అన్నటువంటిది ఉంది. ఈ రీజియన్ లో పీస్ ని ప్రమోట్ చేయాల్సిన అవసరం ఉంది. దాంతోనే ఈ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అన్నటువంటిది పనిచేస్తుంది. కానీ ఇప్పుడు గమనించాలి, పాకిస్తాన్ లో ఈ మీట్ అన్నటువంటిది జరగబోతోంది అక్టోబర్లో. మరి పాకిస్తాన్ టెర్రరిజం ని పెంచి పోషిస్తూ ఉంటే మన దేశం అక్కడికి వెళ్ళి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమని అంటూ ఉంటాము, టెర్రరిజం ని అంతమొందించాలి, రిజల్యూషన్ తీసుకురావాలి అన్నట్టుగా. సో ఒక టెర్రరిజం ని ప్రమోట్ చేస్తున్నటువంటి ఒక కంట్రీలోకి వెళ్ళి మనము టెర్రరిజం ని అంతం చేయాలి అనేసి ఎలా మాట్లాడగలము అన్నటువంటి నేపథ్యంలో ప్రధాని మోదీ అక్కడికి హాజరు కాకపోవచ్చు. మరి ఆ నేపథ్యంలో ఎవరు హాజరవుతారో చూడాలి అన్నటువంటిది ఇవాల్టి మన అంశం. సో ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.